ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. దీని క్రేజ్ ను క్యాష్ చేసుకుందామంటూ సోషల్ మీడియాలో అతి చేసిన జొమాటో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు ఆగ్రహానికి గురవుతోంది. స్థానిక సంస్కృతిని, ఆహారపు అలవాట్లను అవహేళన చేసేలా ఉన్న ఈ పోస్ట్ ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీస్తోంది. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్లకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ ఉత్సాహాన్ని సోషల్ మీడియాలో వాడుకోవాలని చూసింది జొమాటో. తన అధికారిక హ్యాండిల్లో చెన్నై సాంబార్ వర్సెస్ బెంగళూరు సాంబార్ అంటూ ఒక పోస్ట్ పెట్టింది. ఇదే ప్రస్తుతం ఆ రచ్చకు దారితీస్తోంది. చూడొచ్చు విజువల్స్ లో బెంగళూరు సాంబార్ వర్సెస్ చెన్నై సాంబార్. జొమాటో అధికారిక హ్యాండిల్లో ఇది పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా అటు తమిళనాడు, బెంగళూరు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జొమాటోపై. చాలా మంది కూడా దీన్ని ఒక చీప్ మార్కెటింగ్ ట్రిక్ గా అంటున్నారు. కొంతమంది జొమాటో యాప్ ని కూడా డిలీట్ చేశారు, అన్ఫాలో చేసేశారు. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ను జట్ల మధ్య పోరుగానే చూస్తూ ఉండాలి, కానీ జొమాటో దానిని తన ఫుడ్ డెలివరీ కాబట్టి ఆహారంతో పోల్చి కాస్త కొంచెం అతి చేసిందని చెప్పాలి. ఇక్కడ మరి ముఖ్యంగా దక్షిణాది ప్రజలకు అత్యంత ఇష్టమైన సాంబార్ను ఈ విషయంలో తీసుకొచ్చింది. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలా మార్చడమే ఈ వివాదానికి ఇప్పుడు కేంద్ర బిందువు అవుతోంది. దక్షిణాది వంటకాల్లో సాంబార్ కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్ కూడా. మరి దాన్ని జోకులుగా వేయడానికి వాడడంపై ప్రస్తుతం నెటిజన్స్ అయితే చాలా చాలా సీరియస్ అవుతున్నారు. దక్షిణాది అంటే కేవలం సాంబార్ ఇడ్లీ మాత్రమే అన్నట్లుగా జొమాటో దీన్ని చిత్రీకరించడం మానుకోవాలి అన్నట్టు అభిమానులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, జొమాటో పోస్ట్ కింద కామెంట్స్ విపరీతంగా వెల్లువెత్తుతూ ఉన్నాయి. క్రికెట్ ను క్రికెట్ లా చూడండి, మా సంస్కృతిని, మా వంటలను అవహేళన చేయకండి, మీ యాప్ ను అన్ఇన్స్టాల్ చేస్తున్నామంటూ చాలా మంది నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య విభేదాలను సృష్టించడం ద్వారా మీకు వచ్చే మైలేజ్ ఏంటి? ఇది చాలా చాలా చీప్ మార్కెటింగ్ ట్రిక్ అంటూ ఫైర్ అవుతున్నారు. చూడొచ్చు, సోఫియా విజయ్ అనే ఆవిడ పోస్ట్ చేశారు. సిఎస్కే ఫ్యాన్స్ డోంట్ ఆర్డర్ ఎనీథింగ్ ఆన్ జొమాటో యాప్, డిలీట్ ద యాప్ రైట్ అవే. ఇప్పటికిప్పుడు మీరు సిఎస్కే ఫ్యాన్స్ ఎవరున్నా సరే ఆ యాప్ని డిలీట్ చేయండి, ఏది కూడా జొమాటో నుంచి ఇకపై ఆర్డర్ చేసుకోకండి అంటూ ఆవిడ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్స్లో అన్ఇన్స్టాల్ అవుతోంది జొమాటో. బాయ్కాట్ జొమాటో హ్యాష్ ట్యాగ్ పేరుతో ట్రెండ్ అవుతోంది జొమాటో. రైట్, జొమాటో తాను చేపట్టిన ఒక పబ్లిసిటీ స్టంట్ ఇప్పుడు బూమరాంగ్ అయింది. తనకే ఇప్పుడు తీరని నష్టాన్ని తీసుకొస్తోంది. జొమాటో ఫుడ్ డెలివరీ యాప్ మనందరికీ తెలుసు, 5 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఐపీఎల్ను ఎన్కాష్ చేసుకోవాలని చెప్పి కొంచెం అతిగా ఆలోచించింది. అతి సర్వత్రా వర్జేత్ మనందరికీ తెలుసు. అతి చేయడం ఇప్పుడు జొమాటో యాప్కు కలిసి రావట్లేదు. బెంగళూరు సాంబార్ వర్సెస్ చెన్నై సాంబార్ అంటూ నిన్న జరిగిన మ్యాచ్ని ఎన్కాష్ చేసుకోవాలని చూసింది. ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరిగింది, ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా తన యాప్ను మరింత ప్రమోట్ చేసుకోవచ్చు అన్న సందర్భంలో అలాగా హ్యాండిల్లో పోస్ట్ చేసింది, కానీ అది బూమెరాంగ్ అయింది. ఇప్పుడు బెంగళూరు అలాగే చెన్నై 2 స్టేట్స్ ప్రజలు కూడా దీన్ని తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. సాంబార్ని అంటే ఇక్కడ ఒక వంటకాన్ని తీసుకొచ్చి దాన్ని అక్కడ మ్యాచెస్కి ముడిపెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఒక చీప్ పబ్లిసిటీ స్టంట్గా అంటున్నారు. ఎమోషన్స్ తోటి ఇలాగ జోకులు వేయడం, ఒక నెటిజన్స్ పై ఇలాంటివి చెప్పడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటూ చాలా మంది నెటిజన్స్ తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది అన్ఇన్స్టాల్ చేసుకున్నారు. అసలు జొమాటో యాప్ నుంచి ఏ ఫుడ్ కూడా ఎవరు కూడా ఆర్డర్ చేసుకోవద్దు అంటూ అటు సిఎస్కే ఫ్యాన్స్, ఇటు ఆర్సీబీ ఫ్యాన్స్ అందరినీ కూడా కోరుతూ ఉన్నారు. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు చాలా మంది కూడా ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ రన్ చేస్తున్నారు, డిలీట్ జొమాటో యాప్ అంటూ. సో ప్రస్తుతం జొమాటో మరి దీనిపైన ఏమైనా వివరణ ఇస్తుందా? జొమాటో పోస్ట్ పై అయితే అన్ని రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక క్రికెట్ మ్యాచ్ అంటే ఒక పాజిటివ్ మోడ్లో చూడకుండా
నెగిటివ్ పబ్లిసిటీ వచ్చేసింది దీనికి. ఇక్కడ ఫుడ్ ఐటమ్ని తీసుకొచ్చి, ఎంత ఫుడ్ డెలివరీ యాప్ అయితే మాత్రాన దాన్ని ఒక ప్రాంతానికి సంబంధించిన ఫుడ్ని అక్కడ పెట్టి ఆ ప్రాంతం ఎమోషన్స్తో ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చాలామంది నెటిజన్స్ ఆ పోస్ట్ కింద కామెంట్స్ రూపంలో పెడుతూ ఉన్నారు. మరి జొమాటో దీనిపైన క్లారిఫై చేసే అవకాశం ఉంది అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. కానీ చూడాలి, ఈలోపే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోతోంది. జొమాటో దీనిపైన అధికారికంగా ఎటువంటి స్పందన ఇస్తుందో చూడాలి.